హాయ్ అండి. వినాయక చవితి అయితే అయిపోయింది కదా! ఇంకా నిమజ్జనాలు కూడా అయిపోయినాయి. ఇంకా అన్న సంతర్పణలు అయితే జరుగుతూ ఉంటాయి కదండీ! చూసారు నేను అన్న సంతర్పణ దగ్గర తెచ్చుకొని ఇంటి దగ్గర తింటున్నాను. ప్రశాంతంగా కూర్చొని అయితే అనుకుంటున్నారు కదా! లేదండి నేనైతే వెళ్దామని రెడీ అయిపోయాను. డ్రెస్ అయితే వేసుకోలేదు కానీ జడ గట్టి వేసుకున్నాను అనమాట. మా అత్తయ్య గారు అయితే ఫోన్ చేస్తారు. ఇలా నిన్నే చెప్పారన్నమాట అండి. ఇంకా వెళ్ళిపోయినా వంట అయితే చేస్తారు ఇంటి దగ్గర. పిల్లలు తింటారు కదా! మనం తిన్నా పిల్లలు సరిగా తింటారు కదండి అన్న సంతర్పణలో గట్ట అని చెప్పేసి పిల్లల కోసం మొత్తం నా కోసం వండేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా రమ్మన్నారు కానీ హద్దివి తెల్లి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా పేసి పెట్టి తుల్లో బాగా వెళ్ళి వెళ్ళండి సంతర్పణలకు అక్కడ బాగా జరిగి మాట. కానీ ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు పేసి పెట్టింది నుంచొనిచ్చేది కాదు తిననిచ్చేది కాదు. ఇంకా అందుకోసమే మళ్ళీ లైన్లో నుంచొని భోజనం తినే వరకు నుంచొని వద్ది అని చెప్పేసి మా అత్తయ్య గారిని ఫస్ట్ నువ్వు తినేసి వచ్చే తర్వాత నేను పాపను ఎత్తుకొని నేను తినేసి వస్తానని చెప్పాను. లేదంటే మా అత్తయ్య గారిని ఏమనంటే కొంచెం పులిహోరనే పెట్టించుకురా ప్రసాదం ఏదో ఒకటి తిన్నా సరిపోద్ది కదా అన్నాను. సరే అని చెప్పేసి అన్నారు. ఒకళ్ళు పెడద పెట్టించుకొస్తా అన్నారు. పులిహోర అయితే పెట్టలేదు కానీ బిర్యానీ అయితే పెట్టారండి. బిర్యానీ దాంట్లోకి వచ్చి సోయా చిప్స్ కర్రీని వంకాయని ఏమంటే బటానీ కర్రీ ఉండనమాట. ప్రసాదం కూడా వేసారన్నమాట. ఇలా ఆకు కప్పుకొని మా అత్తగారు తెచ్చారు. అందుకే ఇంట్లో తింటున్నాను ఇంటి కూర్చొని. లేదంటే ఇంకా భోజనం దగ్గరికి వెళ్ళామనుకో నుంచొని హడావిడిగా తినేయాలన్నమాట. ఇంకా మా పిల్లలు కూడా చిన్న పాప కాబట్టి కొంచెం ఇబ్బంది పడదు కదా అని చెప్పేసి ఇంటికైతే తెచ్చుకొని తింటున్నాను. ఇలా మీలో ఎవరైనా ఇంట్లో పెట్టుకొని తింటారు. ఇంతకుముందు తుల్లో ఉన్నప్పుడు కూడా అంతే అండి. పక్కన జరిగితే ఇంటి తెచ్చుకొని తినేవారు. ఓకే బాయ్.